దేవుడు వేల కొద్ది వాగ్దానాలని తన గ్రంథంలో మన కోసం అనుగ్రహించాడు, వ్రాయించాడు. ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవాలనే ఆశ మీకున్నట్లయితే నా ఆజ్ఞలు వర్తిస్తాయి అంటాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది, మొదటి వచనం నుంచి. ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే ఇలా రాయబడి ఉంటుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అదిగో చూడండి, ఇక వాగ్దానాలు స్టార్ట్ అయినాయి. నీవు భూమి మీదున్న సమస్త జనముల కంటే కూడా హెచ్చింపబడేటువంటి దీవెన నీకు లభిస్తుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. అబ్బా, నువ్వు ఆయన మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. అంటే గంప అంటే తెలుసు కదా, గంపయు పిండి పిసికే తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవునికి మహిమ. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. చూడండి ఎన్ని దీవెనలు మాట్లాడుతున్నాడో ఇక్కడ. అన్నా, అది పాత నిబంధన కదా, ఓల్డ్ టెస్టిమెంట్ కదా. మరి మనం నూతన నిబంధనలో ఉన్నాము. పాత నిబంధన ప్రస్తావన మనకు ఎందుకన్నా? పాత నిబంధనలో అది ఇశ్రాయేలు జనాంగానికి మోషే ద్వారా దేవుడు చెప్పినటువంటి దీవెనలు. ఇప్పుడు మనం నూతన నిబంధన క్రమంలో ఉన్నాం గనక ఇవి మనకు వర్తించవు అని ఒకవేళ మీరు అనవచ్చు. సరే, నూతన నిబంధనలో కూడా దానికి సంబంధించిన మాట ఒకటి మీకు చూపిస్తాను. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి, 7వ వచనం ఒకసారి చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల, అదిగదిగో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇచ్చేస్తాను అన్నాడు. పాత నిబంధనలో దేవుని మాటలను నీవు హృదయంలో పెట్టుకొని ఆ మాటలను అనుసరించి గౌరవించి నీవు బ్రతికిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు సంప్రాప్తం అవుతాయని చెప్పాడా? క్రొత్త నిబంధనలో యోహాను సువార్తలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు ఇచ్చేస్తాను అన్నాడు. అక్కడ ఆయన ఆజ్ఞలే, ఇక్కడ కూడా ఆయన ఆజ్ఞలే. ఆయన మాటలను మనం గైకొనుట ద్వారా మనం ఆయనకు ఇష్టలము కాగలుగుతాం. ఆయన మాటలను మనం గైకొన్న ఎడల మనం ఏది పడితే అది అడగం. ఆయనకు ఏది అనుకూలమో, ఆయన దేన్ని ఇష్టపడతాడో దాన్ని మాత్రమే మనం కోరగలుగుతాం. ఏదైతే మనం కోరామో తప్పనిసరిగా అది మనకు అనుగ్రహించబడుతుంది. ఇది ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానం. అక్కడన్నా కొన్ని చెప్పాడు, నీ గంపయు పిండి పిసుకు తొట్టి అంటే నీ రొట్టెల గంప, నీ పిండి ఉంచేటువంటి తొట్టి, నీ పశువుల మందలు, దుక్కిటెద్దులు, నీ వ్యాపారం, నీ పనిపాట్లు, అన్ని విషయాల్లో నువ్వు దీవించబడతావని కొన్ని సంగతులు చెప్పాడు అక్కడ.
కానీ ఇక్కడైతే ఇంకా ఫ్రీగా మీ యందు నా మాటలు మీరు నిలుపుకోగలిగితే నీకేది ఇష్టం అడుగు అనేసాడు. ఇచ్చేస్తాను నేను అన్నాడు. నీకేం కావాలి చెప్పు. స్వీట్ తింటావా? పోనీ బిర్యానీ తింటావా? ఏం కావాలి నీకు? అడుగు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, నేను ఇస్తాను అన్నాడు. నా పేరిట మీరు నన్ను ఏమి అడిగినను చేతును, నా నామమున తండ్రిని మీరు ఏమి అడిగినను తండ్రి చేస్తాడు అన్నాడు. ఈ మాటలు మనం మర్చిపోకూడదండి. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఈ మాటలు ఉంచాడు. అయితే షరత్ ఏంటి? వాగ్దానాలు ఎన్నున్నా ఒక్కటి మిస్ కాకూడదు. ఏంటంటే నా ఆజ్ఞలను గైకొనాలి అన్నాడు. నా మాటలను మీరు గైకొన్న ఎడల, మీలో నా మాటలు నిలుపుకున్న ఎడల, వాటిని అనుసరించి మీరు అడుగులు వేసిన ఎడల ఈ దీవెనలన్నీ మీకు సంప్రాప్తం అవుతాయని, దీవెనకరమైన జీవితాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుని మాటను గౌరవించి బ్రతుకుట ముఖ్యం అనే పాఠం దీని ద్వారా మనకు నేర్పుతున్నాడు. ప్రారంభం నుంచి కూడా దేవుడు నాతో రెండు ముఖ్యమైన విషయాలు చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంటే, నా కుమారుడా, ఎప్పుడు కూడా దేనికి నీవు భయపడవద్దు. ఒకే ఒక్క విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ఏంటంటే, నా మాట మీరిపోకుండా జాగ్రత్త పడు. నేను ఏ విషయాలైతే నీకు చెప్పానో చెయ్యమని, అవి చేసే విషయంలో నిర్లక్ష్యం చూపొద్దు. ఏవైతే చెయ్యొద్దు అని నేను కరాఖండిగా నీకు చెప్పానో వాటి జోలికి పోవద్దు. నా ఎదుట నీ నడతలు జాగ్రత్తగా చూసుకో. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట ఏంటంటే, ఇక నేను నీకు తోడై ఉండి అన్ని విషయాలలో నీకు ఆలోచన చెప్పి నీకు దృష్టి కలిగించి నేనే నిన్ను నడిపించేదనో, నీ జీవితాన్ని, నీ జన్మను నేను సార్థకం చేస్తానని ఆయన నాతో మాట్లాడాడు. జ్ఞానం ఎరిగిన ప్రతి భక్తుడు, ఈరోజు మీరందరూ మందిరంలోకి వచ్చారు భక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, సంతోషం. భక్తిహీనులు ఉన్నారు ఏదో వేరే కార్యకలాపాల్లో. మీరు భక్తిపరులు కనుక, దేవుణ్ణి ప్రేమించేవారు కనుక ఆయన సన్నిధికి వచ్చారు, సంతోషం. అయితే భక్తిపరులుగా ఉన్న మీరందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, దేవుని మాటను నేను గౌరవించిన ఎడల, దేవుని మాటను నేను నా హృదయంలో భద్రపరుచుకొని దాన్ని అనుసరించి నడిచిన ఎడల, ఇక నేను దేనికి కూడా భయపడనక్కరలేదు. నా సంగతులన్నీ ఆయనే చూసుకుంటాడు. నువ్వు నీ సంగతులు కాదు చూసుకోవాల్సింది, దేవుని ఆజ్ఞానుసారమైన నడక నీలో ఉందో లేదో ఒక్కటే చూడంతే. అలా నడుచుకున్నావా? అట్లయితే సింహాల బోను నీ ముందున్న, సింహాల గుహ నీ ముందున్న నీకు భయం లేదు. ఎందుకంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనే నీ ఎదుట ఆయన నిలిచే ఉన్నాడు. ఎంత ప్రమాదకర పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా నీకు భయం లేదు. వాటన్నిటి నుండి నిన్ను విడిపించుకోగల సమర్థుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మంచి చెడు రెండు కూడా నీ ముందే పెట్టాను. వెళ్ళాల్సిన మార్గమేదో, వెళ్ళకూడని మార్గమేదో నీ ఎదుటే పెట్టాను. బాగా వినాలి, నా పాయింట్కి వస్తున్నా. ఇక్కడ ఎంపిక నీదే అనే మాట దేవుడు వాడుతున్నాడు. దీన్ని మీకు అర్థం కావటానికి సింపుల్గా ఒక కథ చెప్తాను. అంటే కొన్ని విషయాలు కథ రూపంలో అందిస్తే మీకు అర్థమవుతాయి. ఓ పర్వత ప్రాంతంలో ఉన్న ఓ గ్రామానికి దేవుని భక్తిపరుడైన వాడొకడు అప్పుడప్పుడు ఆ పర్వతాల్లో ఉండి ఏకాంత ప్రార్థన చేసుకొని అప్పుడప్పుడు ఆ గ్రామంలోకి వచ్చి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళకేమైనా ధర్మ సందేహాలు ఉంటే తీర్చి దేవుని గురించి వాళ్లకు బోధిస్తూ ఉంటాడు. ఆయన కొంతమందికి నచ్చుతాడు, కొంతమంది ఆయనని ఇష్టపడరు. అలా ఇష్టపడినటువంటి వాళ్ళల్లో కొంతమంది ఒకసారి ఆయన దగ్గరకు వచ్చారు. నువ్వు మహాజ్ఞానివి కదా, మంచి భక్తుడవు కదా, దేవుడు నీకు అన్నీ చెప్తాడు కదా, నువ్వు అన్నీ తెలిసిన వాడివి కదా, మేము ఒకటి అడుగుతామని చెప్పు అని ఒక బ్యాచ్ కొంతమంది
యవనస్తులు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే చేతిలో ఒక పక్షిని, ఒక పిచ్చుక లాంటి పక్షిని చేతిలో పెట్టుకొని ఆ చెయ్యి వెనక పెట్టుకొని వెళ్ళి ఆయన ముందు నిలబడ్డాడు ఒక కుర్రాడు. మిగిలిన వాళ్ళు వెనకున్నారు. అయ్యా భక్తుడు గారు, అయ్యా జ్ఞాని గారు, నా చేతిలో ఏముంది చెప్పండి అన్నాడు. ఆయన చెప్పాడు, నీ చేతిలో ఓ పక్షి ఉంది అన్నాడు. బాగా చెప్పారు అని. ఇప్పుడు చెప్పండి, ఆ పక్షి బతికుందా చచ్చిపోయిందా? దాని మెడ మీద వీడు 2 వేళ్ళు పెట్టాడు. చేతిలో ఉన్నదాన్ని బతికుందా చచ్చిపోయిందా అని అడిగితే ఆయన చచ్చిపోయింది అన్నాడు అనుకో, బతికుంది అని చూపిస్తాడు దాన్ని చంపకుండా. బతికే ఉంది అన్నాడు అనుకో, ఆ వ్రేళ్ల సందుల్లో పెట్టి ఒత్తేస్తాడు. అది ఎంత ప్రాణి ఊరికనే తెచ్చింది. బ్రతికే ఉంది అంటే దాన్ని నొక్కేసి చచ్చిపోయింది అని చూపిస్తాడు. అంటే ఏదో ఒక విధంగా ఆయన ఇరకాటంలో పెట్టాలని. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? అది నీ చేతిలో ఉంది, అది బ్రతికుండాలన్నా చచ్చిపోవాలన్నా ప్రస్తుతం నీ వశంలోనే ఉంది అన్నాడు. అది బ్రతికుండాలన్నా, అది బతకాలన్నా, చావాలన్నా అది నీ చేతుల్లో, నీ వశంలోనే ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తే అది అయ్యిద్ది అన్నాడు. అంటే ఇక అడిగినోడికి సౌండ్ లేదు. దానిలో నుంచి ఆయన ఒక మాట చెప్పాడు, తమ్ముడా, చిన్నవాడా, ఆ పక్షి ఎలాగైతే నీ చేతుల్లో ఉందో నీ జీవితం కూడా నీ చేతుల్లోనే ఉంది. నీ జీవితం కూడా నీ చేతుల్లోనే ఉంది. దేవునికి భయపడి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని అడుగుజాడల్లో నడిచి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని స్వతంత్రించుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. దేవుని మాటలు పెడ చెవిన పెట్టి అల్పకాల పాప భోగాలను ఆశించి లోక సంబంధమైన వాటి వెంట పరిగెత్తి శాపాన్ని పొంది దరిద్రతలోకి వెళ్ళిపోయి నష్టాలు బాటలో ప్రయాణం చేసి దరిద్ర కొట్టు స్థితికి దిగజారి నాశనం కావాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనే ప్రశ్న వానికి వేస్తే వానికి మాటలు లేవు. ఆ ప్రశ్ననే ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుడు వేస్తూ ఉన్నాడు. ఈరోజు కొన్ని నెలలు మనకి దేవునికి ఎడమ వచ్చేసింది. కొన్ని నెలల క్రితం అందరి హృదయాలలో భక్తి కాస్త మండుతున్న దీపంలాగుంది. ఈ 6 నెలల ఎడంలో, ఈ 6 నెలల గ్యాప్లో పరిశుద్ధుల సాంగత్యం లేక, ఆత్మీయుల సహవాసం లేక, దైవ సన్నిధి సమీపించే అవకాశం లేక, ముఖాముఖిగా దైవజనులను చూచి వాక్యం వినే అవకాశం లేక, కొంతమంది ఆత్మీయ జీవితం కొడిగట్టుకుపోయిన దీపంలాగా అయిపోయింది. కొంతమంది అయితే మళ్ళా వెనక్కి జారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది హృదయాల్లో మండినటువంటి భక్తి జ్వాల ఆరిపోయి మినుకు మినుకు మినుకుమంటూ ఉంది. ఇప్పుడుకా ఇంకా సేపటికా అన్నట్టు. స్తోత్రం చెప్పండి. అయితే మళ్ళొక్కసారి అందరినీ కదిలించడానికే ఈ మాట మాట్లాడుతున్నా. ఆ ఉన్న కొంచెం గొప్ప కూడా ఆర్పేసుకొని దేవుని యందు భయభక్తులు తొలగించుకొని ఈ 6 నెలల్లో బాగా లోక సహవాసానికి దగ్గరయ్యావు కదా, అలానే కంటిన్యూ అవుతావా? లేకపోతే అమ్మమ్మో తప్పు అవకాశం లేకనే నీ ఉచ్చులో పడ్డాను, కానీ నాకెందుకు ఈ చెత్త? నా జీవితం దేవుని చేతుల్లోనే నేను పెట్టుకుంటా, నాకు దేవుడే కావాలి అంటావా? లేకపోతే ఏం జారిపోయానన్నా ఇంకేముందిలే అంటావా? కొంతమంది దేవుని చేతికి తమ జీవితాన్ని అప్పజెప్పుకొని దేవుడు నడిపించిన తీరులో నడిచినందున ఆశీర్వాదకరమైన జీవితాన్ని స్వతంత్రించుకున్నారు.
కొంతమంది వాస్తవం తెలిసి కూడా తమ జీవితాలని దేవుని చేతుల్లో పెట్టి దేవుని మాటల్ని గౌరవించి బ్రతకకుండా తృణీకరించి భ్రష్టుబట్టిపోయిన జీవితాలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. ఉదాహరణకి తీసుకుంటే అబ్రహాము లోతుల జీవితం 1, సౌలు దావీదుల జీవితం 2, ఇంకా మరికొంతమంది బ్రతుకులు మనకి ఉదాహరణగా లేకపోతే దృష్టాంతములుగా ఇవ్వబడ్డాయి. సౌలు దావీదు ఇద్దరు ఒక్క దేవుని బిడ్డలే, ఇద్దరు జీవము గల దేవుడైన యెహోవా ఆరాధకులే. ఇద్దరు కూడా ఇశ్రాయేలుకు రాజులుగా దేవుని చేత ఎంపిక చేయబడ్డారు. ఇద్దరు కూడా ప్రారంభంలో దేవుని యందు భయభక్తులు నిలిపారు. వాళ్ళ జీవితాలను కొంచెం మనం ఎక్స్రే చేస్తే వాళ్ళల్లో ఒకడు అంతకంతకు నీరసించినట్టుగా ఉంటుంది, ఒకడు అంతకంతకు వర్ధిల్లినట్లుగా మనకు రాయబడి ఉంది. ఎవడు నీరసించాడు, ఎవడు వర్ధిల్లాడు? ఇద్దరు, ఒకడేమో గొర్రెలు కాసేవాడు, ఒకడేమో గాడిదలు కాసేవాడు అనుకోండి. అర్థమైందా? ఇద్దరు కాపరులే, కాకపోతే ఒకడేమో గొర్రెల కాపరి, ఒకడేమో గాడిదల కాపరి. ఇద్దరు ఒక్క దేవుణ్ణి ఆరాధించారు. ఇద్దరు ఒకే విధంగా జీవితాన్ని ప్రారంభించారు. దాదాపు 30 ఏండ్ల ఈడు గలవారై రాజ్యపాలన మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఇద్దరి జీవితంలో మనకు కనబడుతుంది. కానీ వాళ్ళ ముగింపులు చూస్తే ఇద్దరే ఒకే రకంగా ఉండవు. దావీదు ముగింపు ఆశీర్వాదకరంగా ఉంటే సౌలు ముగింపు చాలా దుఃఖ సహితంగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఎంపికలో పొరపాటు. జీవితం, నేను చెప్తున్నా, దేని విషయంలో మనం నిర్లక్ష్యం చేసినా ఇబ్బంది లేదు, కానీ ముఖ్యంగా దేవుని విషయంలో మాత్రం మనం నిర్లక్ష్యంగా వ్యవహరించామంటే ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ నష్టపోతాం. దేవుని విషయంలో మనం జాగ్రత్తగా అడుగు వేసామంటే ఇప్పటి జీవం విషయంలో, అంటే ప్రస్తుత జీవితం విషయంలో, రాబోయే జీవితం విషయంలో కూడా దీవించబడతాం. నిర్ణయం చేయాల్సింది మనమే. ఎందుకంటే ఎవరి జీవితాలు వారి చేతులకే దేవుడు అప్పచెప్పాడు. సోదరా, సోదరి, మీ జీవితాలు నా చేతుల్లో ఉన్నాయా? చెప్పండి, కాస్త తలకాయలు ఊపండి. మీ జీవితాలు నా చేతుల్లో ఉన్నాయా? ఈ లైవ్లో ఉన్న వాళ్ళ జీవితాలు నా చేతుల్లో ఉన్నాయా? లేకపోతే నా జీవితం ఏమన్నా మీ చేతుల్లో ఉందా, వాళ్ళ చేతుల్లో ఉందా? ఎవరి జీవితాలు ఎవరి చేతుల్లో ఉన్నాయా? ఎవరి జీవితాలు ఎవరి చేతుల్లో లేవు. మరి ఎవరి చేతుల్లో ఉన్నాయంటే ఎవరి జీవితాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఎవరి జీవితాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కానీ తీసుకోవాల్సిన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోకపోతే, చేసుకోవాల్సిన ఎంపికలు జాగ్రత్తగా చేసుకోకపోతే దాని నష్టం ఇక్కడ అక్కడ కూడా అని నేను చెప్పిన మాట దయచేసి మర్చిపోవద్దు. నా జీవిత ఆరంభంలో దాదాపు 21 సంవత్సరం సరైనటువంటి యవన ప్రాయం. ఆ యవన ప్రాయంలో దేవుడు నన్ను దర్శించినప్పుడు, జీవము గల దేవుని దర్శనం పొందిన నేను ఆయన గురించి తెలుసుకొని అప్పుడే ఒక నిర్ణయం చేశాను. నా జీవితాంతం కూడా ఈయనను వదిలిపెట్టకూడదు. ఈయనకు నేను సరైనటువంటి భక్తి నేను చెయ్యాలి. ప్రభువునందు నేను ఒక మంచి భక్తిపరుడుగా, నమ్మకస్తునిగా, నా తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆయన వదిలిపెట్టకూడదు అని తీర్మానించుకొని అప్పటి నుంచి కూడా ప్రభువుని ప్రేమించటం, వెంబడించటం, ప్రభువుని సేవించటం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో నేను సరైన విధంగానే ప్రవర్తించాలని ఆలోచన చేసుకొని ప్రతి విషయంలో కూడా దేవుని ఆజ్ఞలు ఏమన్నా మీరిపోతానేమో అని భయపడి జాగ్రత్తగా చూసుకుంటూ అడుగులు వేస్తూ వచ్చాను. ఎప్పుడన్నా నాకు దెబ్బలు తగిలితే ఎప్పుడు తగిలినాయో తెలుసా? సరైన దెబ్బలు. నేను మొండిగా మూర్ఖంగా వ్యవహరించి దేవునికి తిరుగుబాటుగా ప్రవర్తించినప్పుడు తప్పనిసరి కొన్నిసార్లు ఆయన బెత్తం వాడిన అనుభవాలు నేను చూశాను. తప్పించి ఆయన కనుసన్నల్లో నేను నడిచినంత వరకు ఎక్కడ కూడా నన్ను ఆయన చెయ్యి విడవకుండా అడుగడుగున నన్ను ఆదరిస్తూ నాకు తోడై ఉండి నడిపిస్తూ, ఏ గత్యంతరం ఏమండి, ఏ విధమైన ఎంపిక చేసుకోవడానికి ఏ విధమైన అర్హత లేని ఒక అర్భకుణ్ణి,
రోడ్ల మీద పిచ్చివాళ్ళ తిరిగినటువంటి ఒక అనామకుండైన నన్ను తీసుకొచ్చి ఈరోజు ఇంత గొప్ప భాగ్యాన్ని, ధన్యతను ఆయన ఇచ్చాడు. చేసిన పని ఏమిటి అంటే, ప్రారంభ దశలోనే నా జీవితం దేవుని చేతుల్లో పెట్టుకొని, దేవా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని అప్పచెప్పుకోవటమే. అదే నా జీవితానికి ఒక టర్నింగ్ అయిపోయింది. ఆ తర్వాత పరిశుద్ధుల సహవాసం కొన్నిసార్లు దూరమైంది, ఆత్మీయుల సహవాసం కొన్నిసార్లు దూరమైంది, ఆత్మీయ జీవితం చల్లారిపోయే పరిస్థితులు కొన్నిసార్లు ఎదురు అయినాయి. పౌర్ణమి, అమావాస్య ఎలాగైతే ఉన్నాయో, కొన్నిసార్లు భక్తి బాగా నిండు పౌర్ణమిలాగా ప్రకాశిస్తే, కొన్నిసార్లు భక్తి అమావాస్యలాగా అంధకారం అయిపోయింది. అయినా కూడా అమావాస్య అయినా పౌర్ణమైనా, అంటే అమావాస్య పౌర్ణమి అంటే మామూలు అమావాస్య పౌర్ణాలు కాదు, ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు రేగినట్లున్నా, కొన్నిసార్లు దిగజారినట్లున్నా, ప్రభు పాదాలు మాత్రం వదిలిపెట్టకుండా నా బ్రతుకు కాలమంతా ఆయనతోనే ప్రయాణం చేయాలని హత్తుకున్నందున ఈనాటికి కూడా నన్ను విడవకుండా నా జీవితాన్ని ధన్యకరం చేశాడని సాక్ష్యం ఇస్తున్నాను గట్టిగా. ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి చిన్న, ప్రతి పెద్ద, మీ బ్రతుకులు మీ చేతుల్లో ఉన్నాయి. కొంతమంది జాతకాలు నమ్మేవాళ్ళు ఒక మాట అంటారు, ఏం చేద్దాం వాడి ముఖాన అట్ట రాశాడు. అర్థమైందా? వాడి ముఖాన దేవుడు అట్ట రాసి పెట్టాడు, అట్ట గీసి పెట్టాడు అని కొంతమంది మాట్లాడటం నేను విన్నా. ఆడి ముఖాన ఆ రాత రాసింది, ఈడి ముఖాన ఈ రాత రాసింది, ఆడి బతుకు అట్లా అయిపోయింది. ఏం చేద్దామమ్మా, నీకు ఆ రాత రాశాడు దేవుడు అని, ఈ రాత రాశాడు, ఆ రాత రాశాడు అని దేవుడిని సణుగుతూ ఉండే వాళ్ళని చాలామందిని చూశాను నేను. హలో, రాతలు దేవుడు రాస్తే, మన బ్రతుకు రాతలు దేవుడే రాస్తే, ఇక మనం ఏ పని చేసినా మనం నేరస్తులం కాదు. గుర్తుపెట్టుకోండి లాజిక్. మనం ఏమైనా చేసినా, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకడిని పొడిచా, అది చచ్చిపోయాడు. ఎందుకు రాడిని పొడిచావు అని ఎవడు అడగటానికి లేదు, ఎందుకంటే వాడికి నా చేతిలో సావాలని రాశాడు, నేను వాడిని చంపాలని రాశాడని చెబుతా. చెప్పమని ఎవరినో? రాతలు నమ్మేవాళ్ళని, గీతలు నమ్మేవాళ్ళని. ఏమయ్యా, అవునా కాదా? దొంగతనం చేసుకొని డబ్బులు తీసుకొని పోయేవాడిని ఏంద్రా నువ్వు చేసిన పని అంటే, వాడి ఇల్లు దోపిడీ చేయాలని నాకు రాసుంది, నా చేతిలో దోపిడీ గురి కావాలని వాడికి రాసుంది. అంటే అప్పుడు పోలీసులు పట్టుకొని నీకు తన్నాలని మాకు రాసుంది అని తీసుకొని పోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అవునా? ఎవరు రాస్తారు రాత? మన బ్రతుకు రాతలన్నీ దేవుడే రాసి కూర్చుంటే అప్పుడు మన నేరం ఏముంది? ఇక ఏం చేసినా, అవునా? ఏం చేద్దాం సార్, అట్లా రాశాడు దేవుడు, అట్లా అయిపోయింది, ఏం చేద్దాం అని వీడేమి ఎరగని నిర్దోషిలాగా ఫీల్ అవుతాడు. ఇక వీడిని నరకానికి అయ్యనేలా, శిక్షింపనేలా. కాబట్టి ఇప్పుడు అర్థమైందా మీకు? రాతలు దేవుడు రాస్తాడా? రాతలు తానే రాస్తే ఆయన నేరస్తుడు అవుతాడు, మళ్ళీ మన మీద నేరం మోపితే. కాబట్టి రాత ఆయన రాయడు. మరి ఎవరు రాస్తారంటే, ఎవడు రాత వాడే రాసుకుంటాడు. ఇది పాయింట్. చెప్పు ఇప్పుడు. స్తోత్రం. ఎవడు రాత అంతే, ఎవరు రాత వాళ్ళదే రాస్తారు. ఒకవేళ ఎవరి జీవితంలో అయినా దేవుడు స్పెషల్గా జోక్యం చేసుకుంటే దాని వెనక నిగూఢత ఉంటుంది. టోటల్గా మీకు ఒక విషయం అర్థం కావటానికి ఈ మాటలు చెప్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, సింపుల్గా విషయం అర్థం కావటానికి. బాగా కష్టపడి జీవించేటువంటి వాళ్ళు తమ కష్టాలను బట్టి సంపన్నులను చూసి సణుగుతూ ఉంటారు. ఏమన్నా తెలుసా? ఇంతసేపు కష్టపడుతున్నా నా బతుకేమో ఇక్కడే తెల్లారుతుంది, అవతల వాళ్ళని చూస్తేనే మేడల మీద మేడలు కట్టి, మిద్దెల మీద మిద్దెలు కట్టి గొప్పోళ్ళు అయిపోతున్నారు, నా బతుకు పాడుగానని
తమను తాము నిందించుకునే వాళ్ళు ఉంటారా ఉండరా? నీకు తగిలారా? ఎవరో ఎందుకన్నా నేనే అంటారా? అయితే పర్వాలేదులే. ఒక్కోసారి కడుపు మండి అట్ట అనిపిస్తుంది. మనం ఎంత ముందుకెళ్దామన్నా ముందుకెళ్ళే పరిస్థితి కనపడకపోతే చిరాకు వస్తుంది. నేనేం చేసినా ఇంతే అవుతుంది, అవతల వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు, ఎదిగిపోతూ ఉన్నారు. ఒకసారి ఓ రాజుగారు తన రాజ్యంలో పౌరులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలని షాలెమన్ ఎందుకు ఎప్పుడు రాజుగారు అంటారు అంటే, మరి ఏం చేద్దాం, మీకు విషయం ఈజీగా అర్థం కావటం కోసం మరి ఇక ఆయన కానీ విత్తువాడో కూడా విత్తనాలు తీసుకొని చల్లుటకు బయలు వెళ్ళింది అన్నట్టు నేను ఇక రాజును తీసుకొని రావాల్సి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మారు వేషం వేసుకొని తన రాజ్యంలో తిరుగుతున్నాడట. అసలు మనుషులు ఏమనుకుంటున్నారు ఏంటి, మనుషుల హావభావాలు ఏంటి, పరిస్థితులు ఏంటి తెలుసుకుందామని రాజై ఉండి ఆ రాజరికపు గెటప్ ఏది లేకుండా ఒక సామాన్యుడు, ఒక అనామకుడిలాగా గెటప్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. తిరిగి రకరకాల అనుభవాలు చూశాడు. ఓసారి ఓ ప్రాంతంలో అంటే రాజుగారి యొక్క ఆస్థానానికి సమీపంలో ఓ భిక్షగాడు కూర్చొని ఉన్నాడు. భిక్షగాడు కూర్చొని ఉంటే ఈ రాజుగారు వెళ్ళి అతనికి సమీపంలో కూర్చున్నాడు. కూర్చొని అతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అతడు రాజుగారి అంతఃపురంకి వెళ్ళి చూస్తున్నాడు, ఏం తిట్టినా తిడుతున్నాడు. ఎవరినో తెలుసా? రాజుని, దేవుణ్ణి. ఏమని? నాకేమో ఈ ముష్టి బతుకు ఇచ్చాడు, ఈ అడుక్కు తినే బతుకు. వాడికేమో సింహాసనం ఇచ్చాడు, గవర్నమెంట్ ఇచ్చాడు, అంతఃపురం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నాకేమో ఈ ముష్టి చెప్పించి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఏమిచ్చాడు అని సణుక్కుంటా, కోపం వచ్చినప్పుడల్లా సణుక్కుంటా మళ్ళా కాసేపు బాబా ధర్మం చేయండి బాబా అంటున్నాడు. ప్రభు స్తోత్రం. అటు చూస్తున్నాడు, తిడుతున్నాడు, మళ్ళీ ఎవరన్నా దాని బాబా బాబు బాబు ధర్మం చేయండి బాబా అంటున్నాడు. కాసేపు చూశాడు రాజు, మారు వేషంలో ఉన్నాడు. చిన్నగా అతను పక్కకి చేరి, ఏ సోదరా ఏందో అంటున్నావు అంటే, ఏంది అనేది ఏంది? దేవుడి దగ్గర న్యాయం లేదు. కొంతమందిని అట్ట పుట్టిస్తున్నాడు, కొంతమందిని ఎట్ట పుట్టిస్తున్నాడు, కొంతమందికి అన్నీ ఇస్తున్నాడు, ఒకడికి ఏమి ఎట్లా అన్నాడు. ఎందుకట్టా చెప్తున్నావంటే, మరి చెప్పకేముంది, వాడున్నాడు రాజుగాడు, పాపం ఇతనే, వాడున్నాడు రాజుగాడు, వాడికేమో అన్నీ ఇచ్చాడు, అంతఃపురం ఇచ్చాడు, హంసతూలిక తలపాలు ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు, భోగాలన్నీ ఇచ్చాడు. నా బతుకు చూడు, ఈ ముష్టి చిప్పదప్ప నా దగ్గర ఏం తగలబడింది? అర్థమైందా? ఏంటిది? ఈ ముష్టి చిప్పదప్ప నా దగ్గర ఏం తగలబడింది, నాకేమి ఇచ్చాడో అన్నాడట. అప్పుడు ఇతను అన్నాడు, మారు వేషంలో ఉన్న రాజు, అరే నిజమే, ఇది చాలా బాధాకరమైన విషయం. ఏమి ఇవ్వలేదంటావా నీకు అన్నాడంట. ఏమి ఇచ్చాడా? భలే వాళ్ళకుంటావు నువ్వు, దాని నుంచి చెబుతుంటే అదే కదా, ఏమి ఇచ్చాడు, ఇది చెప్పిచ్చాడు అన్నాడు. మళ్ళీ సరే కానీ నాకు కాస్త ఆస్తి గల్లోండి, నేను నీకు 1,000,000 వరహాలు ఇస్తా, నీ 2 కాళ్ళు ఇస్తావా అన్నాడట. డౌట్ లేదు, 1,000,000 వరహాలు ఇస్తా బాయ్, 1,000,000 బాయ్, 1,000,000 వరహాలు ఇస్తావు 2 కాళ్ళు అంటే, కాళ్ళు నేను ఎందుకు ఇస్తా అని అంట. కాళ్ళు కష్టమా, సరే తీసే, 2,00,00,000 వరహాలు ఇస్తా, 2 చేతులు ఇస్తావా అన్నాడంట. ఎవరు అయ్యా నువ్వు కాళ్ళు చేతులు అడుగుతున్నావా? నేనెందుకు ఇస్తా? సరే 4,00,00,000 వరహాలు ఇస్తా, 2 కళ్ళు ఇస్తావా అన్నాడంట. ఎగాదిగా చూసి, నువ్వేం తేడాకున్నావు ఏంది, కాళ్ళు చేతులు అవయవాలు అడుగుతున్నావు ఏంది నన్ను అన్నాడు. ఇప్పుడు మొత్తం టోటల్ చేయరు అబ్బాయి అన్నాడు. కాళ్ళకి 1,00,00,000, 2 చేతులకి 2,00,00,000, 2 కళ్ళకి 4,00,00,000, మొత్తం 7,00,00,000.
నాకేమి ఇచ్చాడు అంటావేంట్రా? నాకేమి ఇచ్చాడు అంటావేంటి? 7 కోట్లు ఇస్తానన్నా ఇచ్చావంట్రా నీ ఆస్తిని. పాయింట్ అర్థమైందా మీకు? 7 కోట్లు ఇస్తానన్నారా, ఇచ్చావా నీ ఆస్తిని? పోనీరా 14 కోట్లు ఇస్తావా? ఎప్పుడు మాట్లాడొద్దు ఆ మాట. నీకు దేవుడిచ్చినటువంటి అవయవ సౌష్ఠవం, ఆరోగ్యం, జీవితం అంతా శపితమైన వాటికి తగలబెట్టుకొని నీ జీవితం నీ బుర్రకు తోచినట్టు హద్దు అదుపు లేకుండా బతికి దేవుడిచ్చిన అవకాశాలు దుర్వినియోగపరుచుకొని దౌర్భాగ్యులాగా తిరిగి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడతావా దేవుణ్ణి? వాడు రాజు అయ్యాడంటే వాడు ఎన్ని రకాల కష్టాలు పడ్డాడ్రా. విలువిద్య, కత్తి విద్య, కర్రసాము, ఆ విద్య, ఈ విద్య, రాజ్య అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ నడిపించేటువంటి విధానం, వాడి స్టడీ, వాడి సాధన, వాడు పిల్లవాడి దగ్గర నుంచి వాడు రాజు అయిందాకా వాడిని తోమారా చేపను తోమినట్టు. వాడా రాజుగాడు అంటావా? ఇతనే పాపం కడుపులో మండిపోయిలా. వాళ్ళు తోమితే వీడు తోమించుకోవడానికి ఇష్టపడ్డాడు రా. కష్టపడటానికి ఇష్టపడ్డాడో, నేర్చుకోవటానికి ఇష్టపడ్డాడో, తనకిచ్చి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని, యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని అంతటినీ కూడా నేర్చుకోవటానికి, సాధన చేయటానికి, సాధించడానికి ఇష్టపడి తను సాధించాడు, సింహాసనం ఎక్కాడు. నువ్వేమో నీకు ఇచ్చిన యవ్వన జీవితాన్ని అంతటినీ పనికిమాలిన పనులన్నిటికీ తగలబెట్టుకొని వ్యర్థమైన క్రియలు చేసి నీ జీవితాన్ని చేతులారా నువ్వు నాశనం చేసుకొని దేవుడు నాకు చెప్పిచ్చాడు, వాడికి సింహాసనం ఇచ్చాడంటావా? నువ్వు కూడా వాళ్ళలాగానే కష్టపడే మనసు నీకుంటే నిన్ను కూడా ఎక్కిస్తాడు రా సింహాసనం. దేవుడు పక్షపాతి కాడో. ఇంకొక మాట అన్న ఊరుకో, నీకు చెప్పగొడలాక్కుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటే అని గొట్టకలు మింగి ఊరుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానండి? జీవిత ఆరంభంలో పొరపాటు నిర్ణయాలు చేసి అప్పగించాల్సిన వాడి చేతికి జీవితాన్ని అప్పజెప్పకుండా, బాల్య దినములయందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకుండా, ఆయన చేతుల్లో జీవితాన్ని ఉంచుకోకుండా, తమ సొంత ఇచ్చల చొప్పున, ఆలోచనల చొప్పున తమ బుర్రకు తోచినట్టెల్లా నడుచుకున్న కారణం చేత రేపు చాలామంది కూడా అదే గతి పాలవుతారు, అధోగతి పాలు. దేవుడు అంటున్నాడు, 2 నీ ముందుంచాను, నిర్ణయం నీదే. ఎందుకంటే నేను నిన్ను ఒక స్వతంత్ర వ్యక్తిగా చేశా. మంచి చెడులు వివేచించే జ్ఞానం నీకే ఇచ్చా. నువ్వేం కోరుకుంటావో అదే నీకు అనుగ్రహించబడిద్ది, నీ ఇష్టం. నిన్నుగా నేను బలవంత పెట్టను. చెబుతా, అది రూట్ కాదు, అది క్షేమం కాదు, నీ ఇష్టం. చెబుతా, ఇదిగో ఇది త్రోవ, ఇందులో నడువని. నడవటం నడవపోవటం అనేది నీ ఇష్టం, నేను బలవంత పెట్టను. నువ్వేం కోరుకుంటావో, ఎలా నడుచుకుంటావో దాని ఫలితాన్ని భవిష్యత్ అంతా అనుభవిస్తావు. కొంతమంది పిల్లలు వినరో. అమ్మా వద్దురా, అటు మంచోడు కాదమ్మా, లవ్ మ్యారేజ్ లేదు, నీ తలకాయ మ్యారేజ్ లేదు, వద్దమ్మా అంటే ఈ కర్మగాలి ఇక తలోంచి అడుగు పెట్టుద్ది. ఇక స్టార్ట్ అయింది కౌంటర్. రోజు వాడు దినం చేస్తుంటాడు, పిండం పెడుతుంటాడు. ఇక బతుకాలం అంతా వాడితో వేగాలి. ఏందమ్మా ఇట్ట అయిపోయావంటే చేసుకున్నది వరకపోయిద్దా? ఇదొక వేదాంతం, మళ్ళా దిక్కుమాలిన వేదాంతం. నువ్వు వేయాల్సినటువంటి అడుగులు, తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేయాల్సినటువంటి క్రియలు నీ చేతుల్లోనే పెట్టేశాడు ప్రభు. దీవెనయు శాపము నీ ఎదుట ఉంచి ఉన్నాను, దీవెనయు శాపము నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు దేన్ని కోరుకోవాలనుకుంటున్నావో నీ ఇష్టం. ఓకేనా? ఇది యూత్ కూడా యూజ్ అవుతుంది. దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం సముపార్జన జరిగించాల్సినటువంటి ప్రాయంలో పనికిమాలిన వాటికి అలవాటు పడిపోయారు పిల్లలు. లోకాన్ని జయించాల్సినటువంటి వ్యక్తులు పిల్లలు ఈరోజు లోక సంబంధమైన వ్యామోహాల్లో చిక్కుబడిపోయి
యవనస్తులైన పిల్లలు చచ్చిపోతున్నారు రకరకాల వ్యాపకాలలో పడి. పబ్జీ గేమ్ అని ఒకటి ఉంది. నిన్నగాక మొన్న ఒక న్యూస్ చెప్తున్నాడు, ఒక పోలీస్ కానిస్టేబుల్ చెప్తున్నాడు, ఆ టెంట్ వేసి ఉంది ఇంటి ముందు, ఆ ఇంటి ముందు నిలబడి లైవ్ మాట్లాడుతున్నాడు, పెద్దలారా మీ పిల్లల్ని జాగ్రత్త చేసుకొని చచ్చిపోతున్నారు అని. దేనికంటే ఆ పబ్జీ గేమ్లో అంత సంపుడు సెక్షన్ ఉంటుంది. వీడు ఆయుధాలు తీసుకొని వరుసగా ఎదురుపడ్డ వాళ్ళందరినీ కాలుస్తా పోవాలా. ఎంతమందిని చంపితే అంత మగోడు. దానికి ఒక గురి, గమ్యం, లక్ష్యం ఏమి ఉండదు. అదొక దిక్కుమాలిన ఆట. దాన్ని కనిపెట్టిన వాళ్ళు ఆడరు. మన బకరాలు ఉన్నారు కదా, మనోళ్ళు పడతారనమాట దాని మీద, ఆడోళ్ళు మగోళ్ళు. ఖాళీ దొరికితే చాలు, జ్ఞాన సముపార్జన కోసం కాదు, వెర్రిమొర్రి పనులకు, పనికి రాని, పనికి మాలిన వ్యర్థమైన కార్యాలకు. అరే జీవితం ఏమన్నా ఇంత జీవితమా? నీ ఇష్టం వచ్చినట్టు పనికి మాలిన వాటికి తగలబెట్టడానికి ఏమయ్యా? ఇంత జీవితం ఏమన్నా ఉందా నీకు? ఎంత ఏడిసింది నీకు మహా జీవితం? అందులో నీకు అన్నీ బాగుండే జీవితం ఎంత? ఎగిరెగిరి ఒక 40 ఏళ్ళు ఉందా? ఆ తర్వాత ఉన్న జీవితమే చిన్నది. ఆ చిన్న జీవితంలో ప్రతిరోజు విలువైంది, ప్రతి గంట విలువైంది. దాన్ని మాత్రం ఇలాంటి వ్యర్థమైన వాటికి ఏం లేదు. ఇప్పుడు నేనున్నాను, పబ్జీ గేమ్ స్టార్ట్ చేస్తే అందులో గన్ను తీసుకొని పేల్చేవాడు నేనే. పేలుస్తూ ఉంటాను అన్నమాట. అందులో ఉన్న బొమ్మ, ఎదుటి వాళ్ళని కాల్చే బొమ్మ నేనులాగా ఫీల్ అయిపోతాడు వాడు, అలాగే ఫీల్ అయిపోతాడు. పొరపాటున వాడికి ఎవడన్నా బుల్లెట్ కొట్టాడు అనుకో, అందులో బొమ్మ చచ్చిపోతే ఇక్కడ రియల్గా వీడు చచ్చాడు. అది జరిగిన విషయం. వాడు టెన్షన్గా ఆట ఆడుతున్నాడు, యవనస్తుడు. ఎదురు వచ్చిన వాళ్ళని కాల్ చేస్తున్నాడు. సడన్గా ఒకడు వీడిని కొట్టేశాడు. అంతే, గుండె పట్టేసింది. ఆట అక్కడ పడేసి లేచి వచ్చాడు తల్లి దగ్గరికి. ఏందయ్యా అంది. బాధగా ఉందమ్మా అన్నాడంట. కొంచెం బాధగా ఉందమ్మా అని ఆ తల్లి కూర్చొని ఉంటే వెళ్ళి ఒళ్ళో తలబెట్టి అంతే చచ్చిపోయాడట. ఉంది, నెట్లో ఉంది. చూసారా మీరు? ఎంతమంది చూసారు అది? రైట్, చూశారు, కరెక్టే కదా, చచ్చిపోయాడు అంతే. ఏమన్నా మైండ్ ఉందా? కానీ యవనస్తులు ఒకప్పుడు పుస్తక పఠనం చేసేవాళ్ళు, ఒకప్పుడు వ్యాయామ సంబంధమైన క్రియ చేసేవాళ్ళు, ఒకప్పుడు దైవాన్వేషణ చేసేవాళ్ళు, ఒకప్పుడు చరిత్ర చదివేవాళ్ళు. ఖాళీ దొరికితే భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర చదివేవాళ్ళు. స్టడీ. మన ఒక్కళ్ళ జీవితం నుండి మనం నేర్చుకునే అనుభవం కొంచెం సోదరా, అర్థమైందా? ఈ ఒక జీవితంలోనే 100 జీవితాల అనుభవం మనకు వచ్చిద్దా? కొద్దిగా తెలివిగా ఆలోచించండి. నేను చెప్పే వాటికి సమాధానం చెప్పండి. నా ఒక్క జీవితంలో 100 మంది జీవితాలకు సంబంధించిన అనుభవం నాకు వచ్చిద్దా? ఎట్టొచ్చిద్ది? ఇప్పుడు నీ అనుభవం నీది, చిన్ననాటి నుంచి ఈ రోజు దాకా నీ అనుభవాలన్నీ నీకు వేరు, నా అనుభవాలన్నీ నాకు వేరు. ఏమమ్మా, నీ అనుభవాలు నా అనుభవాలు ఒకటేనా? నీ జీవితం వేరు, నా జీవితం వేరు. ఒకే జీవితంలో 100 జీవిత అనుభవాలు మనకు వస్తాయా? కానీ ఒకటి చేస్తే వస్తాయి. ఏం చేస్తే వస్తాయో తెలుసా? ఆ 100 మంది జీవిత అనుభవాలు మనం వింటేనో చదివితేనో మనకు వచ్చేస్తాయి. ఈ బైబిల్ గ్రంథంలో 100ల మంది వ్యక్తులు, భక్తుల జీవితాలు రాయబడ్డాయి. ఇప్పటికే మనకు అనేక మంది జీవిత అనుభవాలు తెలుసు. ఎందుకంటే అవి చదివినందున, అవి చెబితే విన్నందున. అది జ్ఞాన సముపార్జన. లోక సంబంధమైన జ్ఞానం కొంతవరకు ఉపయోగపడిద్ది. అదే యవనస్తులుగా ఉన్నవాళ్ళు దైవిక జ్ఞానానికి తమను తాము అప్పగించుకొని అధ్యయనం చేస్తే వాడు పూర్తిగా లైన్లోకి వచ్చేటప్పటికి అనేక మందికి జ్ఞానోపదేశం చేసేవాడు అవుతాడు. బాబా, అర్థమైందా బాబా?
అరే జీవితం అంతా పనికిమాలిన వాటికి తగలబెట్టి మంచి టైం, చదవాల్సిన టైంలో చదవడం, నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోవడం. నేను చెప్తున్నా, ఇది ఆధ్యాత్మికతకే కాదు, లోకంలో ఒక స్థానంలో నిలబడి మనం అంటూ ఒక జీవితాన్ని కలిగి ఉండి అనేక మందికి దీవెనకరంగా బాసటగా నిలవాలి అంటే కూడా మనకు సాధన అవసరం లేదా? పట్టించుకోవటల్లా. చదువుకోవాల్సిన టైంలో నేను చదువుకోవడం, ఎగ్జామ్ దగ్గర కూర్చోడానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడే వచ్చి నా దుంప తెంచుతుంటాడు. భారంగా ప్రార్థన చేయన్నా, గట్టిగా ప్రార్థన చేయన్నా, దడదడగా ఉందన్నా, వణుకొణుగ్గా ఉందన్నా. బాగా చదివినోడికి ఎందుకు వచ్చింది దడ? చదవాల్సిన టైంలో చదవడం, ఇక పరీక్షకి వెళ్ళేటప్పుడు మాత్రం భక్తి కట్టలు తెంచుకుంటుంది. అంటే దేవుణ్ణి కాకాపడతాడనమాట. నేనేం రాయనో నాకేం తెలియదు, నువ్వే నన్ను ఫస్ట్ క్లాస్లో పాస్ చేయి. దేవుడు కూడా చేయడట్టండి అన్యాయ పనులు. కష్టపడి పాప రాత్రి పగళ్ళు చదివినోడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అసలు ఏమీ రాయకుండా పనికి మళ్ళీ గాడిదకు కూడా ఫస్ట్ క్లాస్ ఇస్తే ఏమన్నా అర్థం ఉందా? న్యాయం తప్పుడు దేవుడు? నీ కష్టం నువ్వు చేయాలా, నీ త్యాగం నువ్వు చేయాలా, చేసి అడుగు దేవుణ్ణి, దేవుడు న్యాయం చేస్తాడు. చేయడు. పనికిమాలిన వ్యవహారాలు నీ సమయం అంతా తగలబెట్టి తీరా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం దేవుణ్ణి దువ్వటానికి ట్రై చేస్తారు కొంతమంది. యవనస్తుల కోసం చెప్తున్నాను, జాగ్రత్త పడండి. ఎందుకంటే ఎవరి తలకాయ వాళ్ళదే. అయ్యా నా తలకాయ మీకు వచ్చిద్దా? చెప్పండి అయ్యా కత్త, మీ తలకాయ ఏమన్నా నాకు వచ్చిద్దా? ఎవరి తలకాయ వాళ్ళదే, ఎవరి మెదడు వాళ్ళదే, ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి జాగ్రత్తలు వాళ్ళే. ఇప్పుడు కరోనా దెబ్బకి ఏం జాగ్రత్త తీసుకుంటున్నారో, ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నా కూడా రావటానికి దడుచుకొని చేస్తున్నారు. అక్కడ చాలామంది జనం ఉంటారు, ఆడకపోతే నాకు వచ్చేది కరోనా అని. ఇంటికాడు ఉంటే ఇంక 2 వచ్చిద్ది. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని సన్నిధికి వచ్చి కాసేపు దేవుని పాదాల చెంత కూర్చొని ఆత్మీయ ప్రగతి పొందితే ఈ విశ్వాసపు మాటలు, ఈ ఆరాధన, ఈ బలాన్ని బట్టి ఆల్రెడీ ఒకవేళ కరోనా వచ్చిందో కూడా పోవచ్చు. అడగపోతే వచ్చిద్దేమో, అడగపోతే వచ్చిద్దేమో అని వచ్చిద్దేమో అని టెస్ట్ చేయండి, కరోనా ఉంటుంది. సమస్య లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే బాధపడండి, ఎందుకంటే నాయి కాదు, దేవుడిచ్చిన ప్రేరణను బట్టి మాట్లాడుతున్నాను. సో మొట్టమొదటి పాయింట్ అయిపోయింది. దేవుడు నీ ముందు ఉంచినటువంటివి మేలు కీడు 2 నీ ముందు ఉంచాడు గనుక నువ్వు ఎలాగ నిర్ణయాలు చేస్తున్నావో, ఎలా అడుగులు ముందుకేయాలనుకుంటున్నావో, నీ చిత్తమా, మనుషుల చిత్తమా, లేకపోతే దేవుడిని కనుసంధంలో బతకాలనుకుంటున్నావా, నాలాగా ఎలా నిర్ణయించుకున్నావో నువ్వే. నీ నిర్ణయం, దాని ఫలితం నువ్వే అనుభవిస్తావు. నేనేం అనుభవించనుగయ్యా? చాదస్త పనులు, మూర్ఖ పనులు నువ్వు చేసి నువ్వు అనుభవిస్తావా, నేను అనుభవిస్తానా? నువ్వే. కాబట్టి ఎందులో ఉండాలనేది నిర్ణయం నీదే. ఇరుకు మార్గంలో ఉండాలనుకుంటున్నావా? అయితే అది దేవుని మార్గం. విశాల మార్గంలో ఉండాలనుకుంటున్నావా? అయితే అది లోక మార్గం, సాతాను మార్గం. నిర్ణయం నీదే. నంబర్ 1. నంబర్ 2, నిత్యత్వం అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నిత్య నరకంలో ఉండాలనుకుంటున్నావా? నిత్య జీవంలో ఉండాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే. నేనేం తాడుగట్టి లాక్కరాలేనుగా. ఆ మాట కానీ దేవుడు చెప్పినట్టయితే దారి కాసి దొరికినల్లా తీసుకెళ్ళి నీళ్లలో ముంచి వదిలేవండి బయటికి. ఏం లేదు, ఒక్కసారి నీళ్లలో మునిగి లెగిస్తే చాలరా వాడు రక్షింపబడ్డట్టే అని కానీ నాకు చెబితే, అవసరమైతే 4 వేసుకొని దారులన్నీ ఇక నాయే. వచ్చిన వాళ్ళ ఆపటం, రంబులో ముంచడం, పంపించటం. నన్ను దన్నినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, ఆ పని చేద్దు నువ్వు. కానీ ఒప్పుకోవాలా దేవుడు అట్లా. వానికై వాడే తెలుసుకోవాలి, తనకై తనే రావాలి, తను పాపినని ఒప్పుకోవాలి. నా బతుకును నాకు అసహ్యం అని చెప్పాలి. నాకు యేసు నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టాడని ఒప్పుకోవాలి. వచ్చి బాప్తీసం పొందాలి, అప్పుడే రక్షణ అన్నాడు. నిత్యత్వం అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నిత్య జీవంలోనా, నిత్య నరకంలోనా? నరకం అంటే కొంతమంది సినిమాలు చూశారు,
పాత సినిమాలు కొత్త సినిమాలు అన్నీ చూసి ఆ సినిమా హీరోలు ఆ వేషాలు వేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తే వీళ్ళు అట్ట ఫీల్ అవుతున్నారు. వెధవాయులు ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసా? నరకం అంటే ఏం లేదంట. అక్కడ యమధర్మరాజు గారు ఉంటాడు, ఆయన కింకర్లు ఉంటారు. అవసరమైతే వాళ్ళకి తగాదులు పెట్టవచ్చు మనం. ఒక సినిమా అర్థమైందా? ఒక సినిమాలోనేమో వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు, ఫైట్ చేయొచ్చు. ఇంకొక సినిమాలో ఇంకొక రకంగా రకరకాల సినిమాలు. అంటే ఇవన్నీ బాగా చూసి చూసి ఏం ఫిక్స్ అయ్యారంటే నరకం అంటే ఒక సినిమా సెట్ అనుకుంటున్నారు. అదే దేవుని వాక్యం గంభీరంగా చెబుతుంది. నువ్వు అలానే అనుకోరా, అనుకో, అట్టనే ఫిక్స్ అవు, అలానే అనుకో. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు అనే భయంకరమైన హెచ్చరిక చేసింది వాక్యం. 10 సంవత్సరాలు బయటపడదామని ఒక దిక్కుకు ఈదితే అంతు దొరకదు. 10 సంవత్సరాలు బయటపడదామని మరో దిక్కుకి ఈత కొడితే అంతు దొరకదు. అందులోంచి బయటకు రాలేక, అందులో ఉండలేక, చావలేక, బతకలేక దారుణమైన క్షోభ, అక్కడ ఏడుపును పండ్లు గొరుకుటయు ఉండును అన్నాడు. ఏడుపు. నిత్యం ఏడవాలనుకుంటున్నావా, నిత్యం నవ్వాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే. 2 నీ ముందే పెట్టాడు. ఎంపిక నువ్వే చేసుకోమని నీకే జ్ఞానం ఇచ్చాడు. నిత్యము నవ్వుకునేటువంటి సంతోషకరమైన ఆనందకరమైన ప్రదేశంలోకి నేను వెళ్ళాలనుకుంటావా? అట్లయితే నువ్వు దేవుణ్ణి హత్తుకో. అప్పుడు దొరికే ఆనందం ఎవడికి కావాలే? ఇప్పుడు దొరికే సంబరాలు నేను ఎందుకు వదిలిపెట్టుకోవాలి? దిస్ ఈజ్ మై లైఫ్, మై ఓన్ లైఫ్, నా సొంత జీవితం. దీనిలో నిర్ణయాలన్నీ నావే. నేను చెప్పనా, యవ్వనో నడమంత్రం, అంత తేలిగ్గా లోబడదది. దానికి పిచ్చి ఎక్కకుండానే ఉండాలి. ఎక్కిందంటే దేవుడు కూడా కనపడ్డావు. తెలుసా లోక పిచ్చి ఎక్కిందంటే దేవుడు కూడా కనపడ్డావు, దైవజనుడు కూడా కనపడ్డావు. దైవజనుడు కూడా వాడు వీడైపోతాడు, దేవుడు కూడా ఎవడో అయిపోతాడు. యవ్వన మదం అలా ఉంటుంది అన్నమాట. ఎంతో కాలం ఉండదో, గట్టిగా ఒక 3-4 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఇక దాన్ని విరగదీయటం స్టార్ట్ అవుద్ది. అసలు నేను చెప్పేది ఏమైనా అవుతుందా? ఎంతమందికి అర్థం అవుతుంది? ఎటు నుంచో ఎటో పోతున్నట్టుందా, లేకపోతే బండి పట్టాల మీదే ఉందా? కొంచెం మీకు దండం పెడతా, చెప్పండి. నేను అనుమానంగా చూస్తున్నారు ఏది నాకు వెళ్ళి. అర్థం అవుతుందా మీకు? నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నీ చేతుల్లోనే దేవుడు పెట్టాడు గనుక, ఒకవేళ ఇప్పటికే పెద్ద వయస్కులైన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇకనన్నా నువ్వు మార్పు చెందడానికి అవకాశం ఉంది. ఇంకా బతికే ఉండవు, సావలా. కొంతమంది యవనస్తులండి, ఎంతో భక్తిగా ఉన్నోళ్ళు, దేవునికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి బిడ్డల్ని నేను చూశాను. వాళ్ళకి ఎక్కింది పిచ్చి, లోక పిచ్చి ఎక్కింది. ఆ ఎక్కిన పిచ్చి అంత తేలిగ్గా దిగదో. దేవుడు కూడా ఇక కనపడ్డాళ్ళకి కనపడ్డా. ఒకవేళ దేవుణ్ణి ఎరగకుండా దారి తప్పిపోతే వాళ్ళకి ఇప్పుడు దేవుణ్ణి పరిచయం చేస్తే దేవుని ఆకర్షణతో వాళ్ళు అన్నీ వదిలిపెట్టి దేవుని దగ్గరకు వస్తారు. దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుణ్ణి వదిలేయటానికి ఇష్టపడితే వాళ్ళకి చాలా డేంజర్. కాబట్టి నిత్యత్వం అంతా నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? అగ్ని ఆరని, పురుగు చావని, ఏడుపు పండ్లు కొరుకుట అనేది ఉన్న స్థానంలోనా, లేకపోతే నిత్య సంతోషము, నిత్యానందం ఉండేటువంటి స్థలములో ఉండాలనుకుంటున్నావా? పరలోకంలో ఏడుపు లేదు, దుఃఖము లేదు, కానీ నరకంలో అదే ఉంది. కొంతమంది ఎంత స్పష్టంగా చెప్పు, ఎంత లాజిక్ ఉపయోగించి చెప్పు,
అర్రెర్రెర్రెర్రె ఎంత తేలిగ్గా తీసేస్తారో. ఎవరు చూశారులే అబ్బాయి ఎవరు చూశారా, ఏదో చెబుతారు ఉదర పోషణం భోకృత వేషం అని, ఏదో వాళ్ళు పొట్ట తిప్పల కోసం వాళ్ళు మాట్లాడి చెప్పుకుంటారు అంటాడు ఈ మెట్ట వేదాంతి. వీడు ఒక అపర వేదాంతి లాగా బిల్డప్, ఏదో అన్నీ తెలిసిన సర్వజ్ఞుల్లాగా ఆడు పొట్ట తిప్పల కోసం ఆడు ఏదో చెబుతుంటాడంటే ఇటు చూసేసాడంట ఈ మేధావి. వేదాంతి అయిపోయాడు. గుటగుట్లాడేటప్పుడు అర్థమైద్ది. ఎక్కడ మంచంలో పండుకొని అయ్యా పెద్దోడు వచ్చాడు చూడు అంటే, అయ్యా చిన్నోడు వచ్చాడు చూడు. గుటగుట్లాడేటప్పుడు అర్థమైద్ది. ఎందుకో తెలుసా? అప్పుడు పరలోకానికి మార్గం కనపడదు, పాతాళలోకపు దూతలు కనపడతారు ఎదురు నిలబడి, బెదర్ వనవా దా నేనాను ఏందయ్యా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు? పెద్దోడయ్యా పెద్దోడు. ఈ గుటగుట్లాడక ముందు ఏం మిడివేలం పలుకులు పలికాడో. తీరా ఎవడు చూశాడు కానీ, తీవో ఎవరు చూశారు కానీ ఎన్ని పలికారు వాళ్ళు కనపడతారు. అప్పుడు ఎవరు చూశారు కానీ అన్నావుగా, బెదరో మేమే దా యాడికి ఏందిరా పాతాళానికి మా అవతారాలు కనపట్లే పా. వెలుగు కనపడదు, అంధకారమే. తీసుకెళ్ళి అందులో వేస్తే ఇదేంది ఎట్టుంది సెట్టింగులు వేయి, ఇదేంది కాలుతుంది, ఏంది సెట్టింగులు వేయి. ఏం సెట్టింగులు? అది సినిమారా, ఇది ఒరిజినల్ రా పదా. అంటే ఇప్పుడు నేను తగాదులు పెట్టేదానికి ఎవరు లేరా? అయిపోయిందిగా ఆ కార్యక్రమం, భూమి మీద ముగిచ్చావుగా, ఇక బా. సినిమాలు చూసి నరకమనగ పూదోట కాదది అగ్నిగుండమండి, నరకమనగ పూదోట కాదది అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. అగ్ని ఆరదు కాలిడి వారికి చావు రాదు సుమ్మి, విడుదల పొందలేరు సుమ్మి. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. దేవునికి మహిమ. హల్లెలూయా గట్టిగా చెప్పు. ఫస్ట్ పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? జీవితాన్ని పాడు చేసుకోవాలన్నా బాగు చేసుకోవాలన్నా నీ వశంలో ఉంది, నీ నిర్ణయంలో ఉంది. నువ్వు ఎలా నడవాలనుకుంటున్నావు? దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావా? శాపగ్రస్తంగా ఉండాలనుకుంటున్నావా? దీవెనకరంగా ఉండాలనుకుంటే దేవుని ఆజ్ఞలను గుర్తించి గైకొను. శపించబడిన అనుభవంలోకి వెళ్ళాలంటే మాటల్ని పక్కన పెట్టి, ఏ మాటల్ని? దేవుని మాటలు పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు, నీ నెత్తి కొట్టుకో, ఎట్నో తగలబడు. ఓపెన్గా చెబుతున్నా బ్రదరో, ఏమన్నా అనుకోండి. కాదంటావా? ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనే పొందాలంటావా? అట్లయితే ముందు దేవుని ఆజ్ఞలను కరెక్ట్గా అనుసరించుకుంటూ ప్రయాణం చెయ్యి, అయిపోద్ది. ప్రస్తుతం నువ్వు వేదనమయంలో ఉన్నా కూడా ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నీ కొరకు దాచబడి ఉంటుంది. ఒకటి అయిపోయింది. 2, కష్టపడాల్సిన టైంలో కష్టపడకుండా సమయాన్నంతటిని పోగొట్టి పక్కాడి మీద పడి ఆడవద్దు. ఓకేనా? కష్టపడాల్సిన సమయంలో కష్టపడకుండా సమయాన్నంతా పనికిమాలిన వ్యవహారాలుగా తగలబెట్టి సేవ చేసే వాళ్ళకు కూడా చెబుతున్నా, అవతల వాడు ఎక్కువ ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించగలిగాడంటే వాడు ఎక్కువ కష్టపడ్డాడు. నువ్వు అంతమందిని సంపాదించలేకపోయినావు అంటే నువ్వు అంత కష్టపడలేదు. పడనప్పుడు కష్టపడటానికి ఆలోచన చేసి ఇంకా ఎక్కువ ఆత్మల్ని సంపాదించాలి. కానీ కష్టపడి ఆత్మల్ని సంపాదించిన వాడి మీద చెడ్డ సాక్ష్యాలు, చెడ్డ ప్రచారాలు చేసి వాడి పనిని పాడు చేసే సైతాను పని చేసే ఆలోచన చెయ్యొద్దు.
అందరికీ వర్తిస్తుంది అది. సమయాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెట్టండి. సమయపాలన నేర్చుకోండి. టైం దాటిపోతే మళ్ళా నీకు రాదు. ఏమయ్యా, గడిచిన రోజులన్నీ మళ్ళీ నీకు రిటర్న్ వస్తాయా బాబు? ఏడదెత్తా. కాబట్టి కాలం ఉండగానే, సమయం ఉండగానే దేవుని కొరకు కష్టపడు. లోకంలో కుటుంబాన్ని బతికించడం కోసం కష్టపడు, తప్పు లేదు. అటు వారికి న్యాయం చేయి, ఇటు సృష్టికర్తకు కూడా న్యాయం చేయి. అలా జాగ్రత్తలు తీసుకోకపోతే చివరికి భ్రష్టు పట్టి దేవుణ్ణి నిందించాడే ఇందాక మనోడు చెప్పబట్టుకొని, అట్లా తయారవుతారనమాట. ఏం చేశాడు నాకు దేవుడని, ఏమిచ్చాడు నాకు దేవుడని. ఓకే, 2 అయిపోయినాయి. 3వది, నిత్యత్వంలో నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నరకంలోనా, పరలోకంలోనా? నరకంలో ఉండాలనుకుంటే ఇప్పుడు నా మాటలు కూడా వెటకారం చేసి ఇసురు అవతల పడేసి లేచి వెళ్ళిపో. లేదన్నా, జీవితం నాకు అర్థమైంది, నేను పరలోకంలోనే ఉండాలనుకుంటున్నాను అంటావా? అట్లయితే మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొందుకొని చచ్చిందాకా దేవుణ్ణి వదిలిపెట్టవాకు. సావు వస్తే ప్రాణాలైనా వదిలిపెట్టు, కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టవద్దు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎన్నన్నా రాని ఆకర్షణలు, ఎన్నన్నా రాని అగచాట్లు, దేనికి మెత్తబడద్దు. ఒక చేత్తో లోకాన్ని, ఒక చేత్తో దేవుణ్ణి పట్టుకొని సాధన చేద్దాం అనుకుంటున్నావేమో, సాధ్యం కాదు. దేవుడా లోకమా, 2 లోకం కావాలా అయితే దేవుణ్ణి వదిలేయి. దేవుడే కావాలా అట్టయితే లోకాన్ని వదిలేసాయి. లోకాన్ని వదిలేస్తే ఎట్టన్నా మనం ఉండాలి కన్నా భూమి మీద అంటే, హలో నువ్వు లోకాన్ని వదిలేయమంటే మొత్తం అసలు సర్వసంగ పరిత్యాగం చేసి అడవుల్లోకి పోమని చెప్పట్లా. లోకాన్ని వదిలేయి అంటే దాని వ్యామోహం, దాని ఆకర్షణలు వదిలేయి. నీకు జరగాల్సిన న్యాయం అంతా దేవుడు జరిగిస్తాడు. నీ న్యాయమైన అవసరతలన్నీ నా దేవుడు తన బాధ్యత చొప్పున తప్పక తీరుస్తాడు బిడ్డ, తప్పక తీరుస్తాడు. ఆయన అన్యాయస్తుడా ఏంది? బాధ్యత ఎరగనివాడా ఏంటి? నీకన్నా నాకన్నా కూడా బాగా బాధ్యత తెలిసినోడు ఆయన. అబ్రహాం గారు రాకముందే పొట్టేలను రెడీ చేసి పెట్టాడు. ఐగుప్తీయులు వాళ్ళని తరుముతూ రాకముందే వాళ్ళని ఎట్లా ముంచాలో రెడీ చేసి పెట్టాడు. హాగరు రాకముందే నీటి బొగ్గను సిద్ధపరిచి ఉంచాడు. హాగరు వచ్చింది, దేవుని వైపు చూచింది, అదుగో నీళ్ళు అన్నాడు. అక్కడే ఉంది, కనుగొనలేకపోయింది. దేవుడికి వెళ్ళి చూసింది, చూపించాడు. ముందే రెడీ చేసి పెడతాడు మా నీకు దేవుడు, తమ్ముడు. అయితే నీకు కనపడనీడు. ఎప్పుడు కనపడిద్దో తెలుసా? నువ్వు ఆయనకి వెళ్ళి చూసినప్పుడు నీకు కనపడింది, నీకు దాచిపెట్టింది. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి దాచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నేను ఎక్కడో ఉంచాలనుకుంటున్నాడు ఆయన అందలంలో, నువ్వేమో మట్టి కత్తుకుపోయావు. దేవునికి మహిమ. కనువిప్పు కలగాలి అందరికీ, అందుకని చెప్తున్నాను. 3 సంగతులు: మారు మనసు పొంది, రక్షణ పొంది, ఊపిరైనా వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు. లేదు కాదంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు వదిలేసి ఏదో నీ ఇష్టం వచ్చినట్టు తగలబడి లోకంలో ఎంత బతుకుతావు, ఎన్ని రోజులు బతుకుతావు, అది కూడా చూద్దాం. నువ్వు చచ్చి ఎక్కడికి పోతావు, నేను చచ్చి ఎక్కడికి పోతానో కూడా చూస్తాం. ఎక్కడికి పోతాం? అసలు లేకుండా శూన్యం అయితే పోంగా, మొత్తం ఉంటాం. చచ్చినా కూడా ఉంటాం, శరీరాలే వదిలేస్తాం, ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు వినలేదనుకో చెప్పిన మాట, రేపు ఆత్మలు అయిన తర్వాత ఇక రోజు మమ్మల్ని చూసి ఏడవాల్సి వచ్చింది. మేము కూడా ఊరుకుంటామా? బెదరో చెబితే విన్నావా, వెటకారాలు చేశావు అంటే ఆ మాట విని పళ్ళు కొరికి ఏడవాల్సి వచ్చింది. పళ్ళు అందుకే కొరికేది. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని. 3, 4వ మాట, దేవుణ్ణి ఎరిగావు, రక్షణ పొందావు, తర్వాత ఒక తీర్మానం ఉండాలి.
సత్యములో ఉండాలా అసత్యంలో ఉండాలా నిర్ణయం నీదే. అదేందన్నా, దేవుడిని నమ్ముకున్నాక సత్యమే కోరుకుంటాం, ఇంకా అసత్యం ఏంది? అసత్యంలో ఉండాలని ఎందుకు అనుకుంటాం అన్నా అంటే కొందరు ఉండటానికి ఇష్టపడుతున్నారు అందుకని చెబుతున్నా. కొందరు అందులోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు అందుకని చెబుతున్నా. అసత్యంలోనే. ఇది వాక్యానుసారం కాదు, వాక్యక్రమం కాదు, వాక్య వ్యతిరేకమైన బోధ అని మనం చూపించిన కొంతమంది ఆ వ్యతిరేక బోధ నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లా. తెలుసా మీకు? ఇప్పుడు కాదు బ్రదరు, మన ఫస్ట్ నుంచి అదే కదా బ్రదరు, ఆ విషయంలో మీరు సరిచేయబడాలి, అది వాక్యానుసారం కాదు, ఆ బోధ తప్పు, మీరు అక్కడ దిద్దుబాటు జరగాలి. మీరు అవసరమైతే నా దగ్గర కాదు, ఎక్కడైనా సత్యాన్ని అనుసరించేటువంటి సంఘం దగ్గరికి నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు, కానీ ఈ దుర్బోధలో ఉండొద్దు బ్రదర్, ఇదిగో ఈ లేఖనం ప్రకారం తప్పు, ఈ లేఖనం ప్రకారం తప్పు అని మనం హెచ్చరించామనుకో, ఇప్పుడు కాదుగా మంది, అసలు ఇప్పుడు ఈ రోజుది కాదు కదా, ఎప్పటి నుంచో కదా, మా తాతలు అందులోనే, మా నాన్నోళ్ళు అందులోనే, నేను కూడా అందులోనే సభ్యుడిని బ్రదరు, అందుకని తప్పట్లేదు అని కొంతమంది పారంపర్యాలను గౌరవించి సత్యములోనికి రానొల్లక అబద్ధంలోనే కూర్చున్నారు. అర్థమైందా? బొమ్మలకు మనం మొక్కుట తప్పు, మరియ దేవత కాదు, మరియను దేవత అనరాదు, అన్య సంబంధమైన ఆచార కర్మకాండలు మనం చెయ్యరాదు. ఆ బోధ తప్పు బ్రదర్, అది సత్యము కాదు, అపోస్తలిక బోధ కాదు. కొవ్వొత్తులు వెలిగించే బోధ, మాలధారణలు ధరిగించే బోధ, 41 రోజు నియమాలు పెట్టి మాల వేసేటువంటి బోధ, బొమ్మలు పెట్టి మొక్కిచ్చే బోధ, యేసు బొమ్మ చిన్నగా మరియ బొమ్మ పెద్దగా పెట్టి మరియను దేవతగా హైలైట్ చేసి చూపించే బోధ కొంచెం ఆలోచించాల్సిన బోధ, అది సత్యము కాదు. దాని నుండి బయలు వెళ్ళండి, అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన సత్యములోకి రండి అని పిలిస్తే అంటాడు, ఇప్పుడు కాదండి, మనం అప్పటి నుంచో, అసలు ఫస్ట్ నుంచి అదే. ఓకే, అట్లయితే పో, నీ కర్మ అనుభవించు. న్యాయపీఠపు తీర్పు అందుకే రేపు. న్యాయపీఠపు తీర్పు ఎందుకు అనుకున్నావు? మన శరీరంతో చేసిన క్రియల విషయంలోనే కాదు, బోధించేవాడు ఏమి బోధించాడో అడుగుతాడు, బోధ విన్నోడు ఏం విన్నాడో, ఎందుకు నమ్మాడో, ఎందుకు అనుసరించాడో కూడా అడుగుతాడు. అక్కడ మనకు నరకాన్ని కూర్చిన తీర్పు ఉండదు, కానీ న్యాయపీఠపు తీర్పు ఉంటుంది. అక్కడ మహిమ సింహాసనం మీద కూర్చోవాలా, లేకపోతే ప్లాట్ఫారాలు ఊడ్చుకోవాలా, నిన్నెందులో ఉంచాలో నిర్ణయం చేస్తాడు. సంఘ కన్యకు నువ్వు కంటి స్థానంలో, మెదడు స్థానంలోకి వస్తావా, లేకపోతే వేలు మీద ఉన్న వెంట్రుకల స్థానంలోకి వస్తావా? నిన్ను అసలు ఏ స్థానంలో పెట్టాలో నిర్ణయిస్తాడు అక్కడ. మీకు తెలుసా, కొంతమంది వెంట్రుకలు కూడా అవుతారు. వెంట్రుకలు అంటే అచ్చం మనుషులు వెంట్రుకలు అయిపోతారని కాదు. మన వెంట్రుకకి ఇచ్చే విలువ ఎంత? ఏందిరా అని మనం దూషణ చేసేటప్పుడు అతి చొరవగా, చులకనగా దేన్ని మాట్లాడతాం చెప్పండి? అచ్చం ఆ మాట అట్నే చెప్పారు, వద్దులే, మీరు జస్ట్ ఊహించుకోండి అంతే. దేని కదా? అట్లాగా ఇప్పుడు గోరుకి వేలుకి ఒకే విలువ ఉంటుందా? వేలు వేరు, గోరు వేరు. గోరు కట్ అయితే మళ్ళీ వచ్చింది, వేలు పోతే అది. కాబట్టి వేలు విలువ వేలుది, గోరు విలువ గోరుది. దీనికి ఎక్కువ ఘనత ఉంది, దీనికి తక్కువ ఘనత ఉంది. అంటే ప్రజెంట్ అన్నీ అవసరమేలే. ఇప్పుడు చేయి తగిలితే మనం సారీ చెప్పినా ఓ పద్ధతి ఉంటుంది, ఏం ఫీల్ కారు. చేయి తగిలిందనుకో, సారీ బ్రదర్ చూడలేదు. కాలు తగిలిందనుకో ఎగాదిగా చూస్తాడు, అది కూడా శరీరంలో అవయవేగా.
చేయి తగిలితే ఫీల్ కానోడు కాలు తగిలితే ఎందుకు ఫీల్ అయ్యాడు? ఇప్పుడు ఇట్లా నాయన ఇట్లా అన్నా ఏం ఫీల్ కాడు? ఏమన్నా ఫీలింగ్ ఉందా? అటుపో. ఇప్పుడు కాలుతో అట్ట ఊరుకుంటాడా? పాపం వాడు బలహీనంగా ఉన్నా నాకెళ్ళి ఎగాదిగా చూసి దుర్మార్గుడా నీకు జిక్కానని ఇట్లా చేస్తావంట్రా అని మావాడలే. అందుకని అనుకుంటాడు అనుకోడు నన్ను. కాలు తగిలితే ఊరుకోడు. అదేంది అసలు? ఇంకా చెప్పాలంటే పర్సనాలిటీలో చెయ్యి ఎక్కువ కాలు ఎక్కువ. మరేదేంది చేయి తగిలితే లేని ఫీలింగ్ కాలు తగిలితే ఎందుకు వచ్చింది అంటే, చెయ్యి ఉన్నదేమో ఉచ్చేస్తానో, కాలు ఉన్నదేమో నీచేస్తానో. దాని స్థానాన్ని బట్టి దానికి విలువ ఉంటుంది. ఈరోజు సత్యం విషయంలో రోషం లేకుండా, దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని గుర్తుపట్టకుండా, అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ విషయంలో రోషం లేకుండా రాజీ పడిపోయి ఎలా పడితే అలా భక్తి చేయడానికి ఇష్టపడే వాళ్ళు రేపు నీచ స్థానంలో ఉంటారు నిత్యత్వం అంతా. సత్యము నాకు కావాలి, సత్యమునే నేను అనుసరించి నడవాలి అని ఆసక్తి కలిగి సత్య విషయమైన రోషము కలిగిన పరిశుద్ధులు ఉన్నత స్థానంలో ఉంటారు. అక్కడ అది క్రీస్తు న్యాయపీఠం మీద జరగబోతున్న తీర్పు. ఎందులో ఉండాలనుకుంటున్నావు నిర్ణయం నీదే. లైవ్ లో ఉన్నోళ్ళు కూడా ఉన్నారా? ఊడారా లైవ్ లో? దేవునికి స్తోత్రం. అందరూ 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 వినాలి. నువ్వేది నమ్మాలనుకుంటున్నావు? అరే ఎన్నిసార్లన్నా చెప్పనే అదే. ఆ బ్రదర్ మేము ఇప్పుడు కాదు, మేము ఎప్పటి నుంచో అందులో. అది సత్యం కాదు కదా బ్రదర్ అంటే, ఆ సత్యం గిత్యం ఎవడికి కావాలా? యేసుప్రభు దేవుడు ఒప్పుకున్నాం అంతే. మరి మరియ దేవత అని ఆమెకు మొక్కరాదు కదా అంటే, ఏముంది బ్రదరు, దేవుడు తల్లి ఏంది? యేసుప్రభుని కన్నదని మరియమ్మకు మొక్కితే, మరి యేసుప్రభుని కన్నా మరియమ్మ గొప్పదైతే మరియమ్మని కన్నా వాళ్ళ అమ్మ ఇంకా గొప్పదిగా. మరియమ్మ వాళ్ళ అమ్మ, మరి మరియమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇంకా గొప్పదిగా. చివరికి అట్టుపోయి హవమ్మ ఇంకా గొప్పదిగా. అప్పుడు హవకు కూడా ఒక బొమ్మ పెట్టి మొక్కాల. మరి వాక్యానుసారం కాదు, వాక్య విరుద్ధం అయినా పట్టించుకోరు. అంటే సత్య విషయమైన రోషము లేదు, భారము లేదు. అన్యుడు ఆచరించేటువంటి క్రమాలు 41 రోజు దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ. నేను లోకంలో ఉన్నప్పుడు మాలేసుకునేవాడిని. 41 రోజు అన్నీ మానుకొని 41 రోజు దీక్ష తీసుకునేవాడిని. 42వ రోజు ఇవన్నీ తీసి అక్కడ పడేసి ఆ నదిలో బారేసి ఇక అక్కడి నుంచే అంటే భక్తి అయిపోయింది. ఇక ముక్తి వచ్చేసింది, అమ్మటే ముక్తి. ఎవరు చెప్పాడు బాబు 41 రోజు మాత్రమే పరిశుద్ధంగా ఉండి తర్వాత ఇష్టం వచ్చిన టూరేగమని? ఎక్కడ రాస్తుంది? ఎందుకు చేస్తున్నారా పని? బైబిల్ చెప్పిందా? దానికి సపోర్ట్ చేసిందా? ఒక వచనమైనా ఉందా? దానికి మళ్ళా ఒక వేషం, ముద్రమాల, స్ఫటికమాల అని 2 మాలలు వేసుకునేవాళ్ళం. ఇందులో కూడా తగిలిచ్చారు. బైబిల్ చెప్పిందా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపడని నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. క్రొత్త జన్మ ఎత్తాలి బాబు, కొత్త జన్మ ఎత్తాలి. పాత జీవితంలో పూర్తిగా చావాలి. అంతేగాని 40 రోజులు 41 రోజులు ఏదో మెళ్ళో 2 వేసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా కింద పండుకొని ఏదో ఆ 41 రోజు సిగరెట్లు మానుకొని వ్యభిచారాలు మానుకొని అయిపోయిన తర్వాత అయ్యి బాబోయ్ మోక్షం వచ్చేసింది మోక్షం అని మళ్ళీ మొదలు పెట్టమని బైబిల్ చెప్పలా. బైబిల్ ఒక్కసారి మారు మనసు పొంది చెడుతనాన్ని విసర్జిస్తే చచ్చిందాక మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు. నీవు నా ఆలయం, నీలో నేను నివాసం ఉంటాను, పరిశుద్ధంగా కాపాడమన్నాడు. హల్లెలూయా. దేన్ని పరిశుద్ధంగా కాపాడమన్నాడయా? చర్చినా? మరి ఏది ఆలయం? అసలు నువ్వే చెప్పు, నేను దేవాలయం అని చేయొచ్చు. నువ్వే నీ దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా ఎందుకు కాపాడాలి అంటే, ఎందుకు కాపాడాలి నీ దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా? నువ్వు దేవుని ఆలయం కనుక.
ఎవరు చెప్పారు 41 రోజు మానుకుంటే ఇంక తర్వాత పర్వాలేదని చెప్పారా? అరే రే రే రే, ఇదేం విచిత్రమైన పోకడ, ఇదేం బోధ? అపోస్తలులు చెప్పారా? మరి చెప్పని బోధన ఎందుకు తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేస్తున్నారు? అది లోకంలో అన్యుడిగా నేను చేసిన పని. ఇదే పని నేడు క్రైస్తవ సంఘంలో కొంతమంది చేస్తూ ఉన్నారు. తీరా చిరాకు పడుతుంది దాన్ని చూస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందులో ఉండాలనుకుంటున్నావు? రోషం ఉండొద్దు. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయా. సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నా ఆశయా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వ సత్యములోకి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా. దేవునికి స్తోత్రం. ఆలోచించాలి, వివేచించుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. దేవుని ముందు మోకాళ్ళు ఉనాలి, దేవుణ్ణి అడగాలి. ఏమీ తెలియని వాడిని ప్రభువా, ఏది సత్యమో ఏది అసత్యమో ఎరుగని స్థితిలో ఉన్నాను ప్రభువా, నాకు సత్యం ఏదో బయలుపరచు, సత్య సంబంధులు ఎవరో బయలుపరచమని మోకాళ్ళుని దేవుణ్ణి అడిగి ఆ వ్యక్తిని నీకు చూపిస్తే తప్పనిసరిగా నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని అనుసరించాలి. ఆ వ్యక్తి వాక్యానుసారమైన క్రమాన్ని బోధిస్తూ ఉంటే, ఆ క్రమంలో నడుచుకుంటూ ఉంటే తప్పనిసరిగా నువ్వు అతన్ని అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని పారంపర్యాలను గౌరవించి మొహమాటం కోసం, సంఘ పెద్దతనం కోసం, పారంపర్యం కోసం వెంబడించరాదు. కొన్ని సంఘాలు చూశాను, పాపం ఉండే పాస్టర్ పేరుకే పాస్టర్, అంత పెత్తనం అంతా పెద్దలే. ఎంత గొప్పోళ్ళు అంటే చర్చి ప్రతిష్టకి డ్యాన్స్ పార్టీ పెట్టి అంత గొప్పోళ్ళు తెలుసా మీకు? మళ్ళీ డ్యాన్స్ పార్టీ స్టార్ట్ చేయడానికి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలా, ప్రభువా నీ బిడ్డల కాళ్ళు లేడి కాళ్ళ వల్లే చేయండి ఆయన, బహుగా గంతులు వేయినట్లు సహాయం చేయకపోతే పగిలిపోద్ది పాస్టర్కే, చేయకపోతే పగిలిపోద్ది పాస్టర్కే. ఏందనుకున్నా మరి? వెళ్ళిపోతాడు, ఇక మళ్ళా ఉండడాడా? ఏసునామంలో కాదు, ఏళ్ళనామంలో. టైం కూడా వాళ్ళే చెబుతారు, ఏం బోధించాలో వాళ్ళే చెబుతారు. తేడా వచ్చిందా పోస్ట్ ఊస్టింగ్ అనమాట. అడ్రస్ కూడా ఉండడు, ఇంకో చోటకు పోవాలి, ఎడబోతాడు కూడా అడ్రస్ దొరకడు. పేరుకే పాపం దైవజనుడు, పెత్తనం అంతా వాళ్ళదే. కొన్ని సంఘాలు, అన్నీ కాదు అట్లా ఉంది. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు పాపం, సంఘ పెద్దల్లో కూడా ఉత్తములు ఉన్నారు. కొన్ని సంఘాల్లో మాత్రం మహాభక్తులు ఉన్నారు. ఒక చోట కూటానికి వెళ్ళాను. కూటానికి వెళ్తే పాష గారికి బాగా కడుపులో మండినట్టుంది, కడుపులో రగిలిపోయినట్టుంది. ఆ రోజు పగ తీర్చుకున్నాడు ఆయన. కూటం స్టార్ట్, వాక్యానికి ముందు కానుకలు పడుతున్నారు ఆయన, వేరే దైవజనుడు. అబ్బాయి సంఘ పెద్దలు కానుకలు పట్టాలన్నాడు. పాపం వాళ్ళందరూ వచ్చారు కర్రలు తీసుకొని, కర్రలు తీసుకొని. ఏమంటే మీకు ఒక మాట చెప్పాలా, మా సంఘ పెద్దల గురించి చాలా గొప్పవాళ్ళు మా వాళ్ళు అన్నాడు. ఎంత గొప్పవాళ్ళు అంటే, మందు తాగితే కానుక పట్టడానికి రారండి, మందు తాగితే మాత్రం కానుక పట్టడానికి రారు, చాలా పద్ధతి కలిగిన వాళ్ళు. చుట్ట తాగినప్పుడు చర్చిలోకి రారు,
చుట్ట తాగినా, సిగరెట్ తాగినా, బీడీ తాగినా చర్చిలోకి రారు. అస్సలు నోరు గడుక్కొని రారు. అంత గొప్పవాళ్ళు మా పెద్దలు అంటే వాళ్ళు ఆనందంగా పడుతున్నారు కానుకలు. మీకు అర్థం కాలేదా? ఒరే సంసోను, ఇవాళ చర్చిలో జరిగిన ఘోరం తెలుసా నీకు? ఒక జోకు, ఒక బుక్లో చదివాలే జోకు. ఏంట్రా? అమ్మో, వాడేందిరా అసలు అంత డైరెక్ట్గా చర్చిలోనే సిగరెట్ తాగుతున్నాడు రా. నేను నమ్మను, అట్లెట్ట చేస్తాడు రా వాడు. నేను మాత్రం నమ్ముతానైంది నీ స్థానంలో ఉంటే. నేను నమ్మను, కానీ నేను ఆశ్చర్యపోయా, బిత్తరపోయారా బాబు. అసలు వాడు చేసిన పనికి నా చేతిలో ఉన్న బీరు బాటిల్ కింద పడిందిరా. అన్న ఎందుకన్నా ఈ లైవ్లో ఎందుకన్నా ఈ అంటారు కొంతమంది భక్తిపరులు. వందనాలమ్మా, వందనాలు, వందనాలు నాయన, కామెంట్లు పెట్టండి. చాలా మంది ఎందుకన్నా అవన్నీ అని పెట్టండి. నేను పర్టికులర్గా ఫలానా అని తిట్టట్లా, నేను ఎవరిని నేను ఇది చేయట్లేదు. కొంతమందిని నేను అలా చూసా, వాళ్ళు కూడా మారు మనసు పొందాలని ఆశిస్తున్నా. వాళ్ళు మారు మనసు పొందనప్పుడు అక్కడే కూర్చొని ఎదుగు బొదుగు లేకుండా, సర్వసత్యంలోకి రాకుండా, ఆత్మీయ ప్రగతి పొందకుండా, ఆత్మశక్తి చేత నింపబడి ఎదుటి ఆత్మల్ని ప్రభావితం చేసే భక్తి నేర్చుకోకుండా సంవత్సరాలు గడిచిపోయేటట్టు చేసుకుంటావో, లేకపోతే ఇస్సిర అవతల పడేసి మార్పు చెంది సత్య సంబంధమైన సహవాసాన్ని చూసుకొని వెంబడిస్తావో, నిర్ణయం నీదే. నేను చెప్పే మాటలు ఒకడికి నచ్చుతాయో ఒకడికి నచ్చవు. ఎవరేమనుకుంటే నాకెందుకు, ఆయన ఏమనుకుంటాడు అది ముఖ్యం నాకు. ఎడిసావు, నీ 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 పొగడత ఎవడికి కావాలి, నీ తిట్టు నీ విమర్శ ఎవడికి కావాలి? విమర్శిస్తే న్యాయమైందైతే స్వీకరిస్తా, పనికి మాలిన విమర్శ అయితే విమర్శల్లో PhD పొందావేడ, రిటర్న్గా 4 పెడతాం నీకు. ఎవడన్నా కదిలిస్తే చెప్తున్నాను నేను, దిద్దుబాటు జరగాలి, పరివర్తన రావాలి. అన్ని జనులు సైతం వచ్చి సన్నిధిలో కూర్చొని ఆరాధించగలిగే మహిమ దేవుని మందిరంలో ఉండాలి. ఉండాలి. ఎంతమందికి అర్థమైందమ్మా? అర్థమైందా? ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అబద్ధాన్ని ఇష్టపడ్డావు అనుకో, నీకు అబద్ధమే పంపబడిద్ది. సత్యాన్ని ఇష్టపడ్డావు అనుకో, రోషంగా సత్యమే పంపబడిద్ది. నువ్వు ఎక్కడ నడవాలో, ఎలా వెంబడించాలో దేవుడు చూపిస్తాడు నీకు. ఆల్రెడీ చూపించాడా? చక్కగా వెంబడించు, నేర్చుకో భక్తి, పరిపూర్ణత పొందు, అనేకుల్ని వెలిగించు. చూసుకో, ఆలోచించి చూసుకో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా ఆత్మీయ జీవితం మెరుగుపడిందా? నేనేమన్నా మండానా, ఎండిపోయానా? ఒకప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా? ఏమైపోయింది నా భక్తి జీవితం, నా పరిశుద్ధ జీవితం, నా సాక్ష్య జీవితం, నా ప్రార్థనా జీవితం? మొత్తం మంట కలిసిపోయినాయి, మొత్తం మంట కలిసిపోయినాయి. ఇంకా కొనసాగానంటే పూర్తిగా ఆత్మీయంగా చావకముందే నేనున్న స్థితిలో నుంచి బయటపడాలి. మండుతున్న సంఘమో, సత్తువ గల సంఘమో, కంచగల సంఘమో, దేవుడు గదులుతున్న సంఘమో నేను వెతుక్కొని వెళ్ళాలి, వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి రోషం, అలాంటి తీర్మానం, అలా గుర్తుపట్టాలని ఆత్మీయ స్థితి. అలా అలా అందరిలో ఆ చైతన్యం వచ్చినప్పుడు వచ్చింది ఉజ్జీవం. అట్లా కాకుండా రాజీ పడిపోయి పారంపర్యాలకు విలువలనిచ్చి, పెత్తందారితనాలకు విలువలనిచ్చి, లోకంతో పెళ్లి చేసుకున్న సహవాసాన్ని వెంబడిస్తే నీ వల్ల ఎట్టి ప్రయోజనం ఉండదు దేవునికి. ఏదో జీవించుచున్నావన్న పేరే కానీ మృతుడవు అంటాడు నిన్ను.
ఆ గతి నీకు పట్టకుండునుగాక. నిర్దాక్షిణ్యంగా దులిపేయటమే. చూసుకో, వెతుక్కో. సత్యమును ప్రేమించి, సత్యమును ప్రకటించి, సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్న సహవాసం ఏదో చూసుకో పో. బొగ్గులు 100 బొగ్గులు తెచ్చి కొప్పేసినా ఒక్క చెత్త పీసును కూడా తగలబెట్టలేవు. తగలబెడతాయా? తగలబెట్టలేవు. మండుతున్న ఒక దివిటి ఉంటే ఆ ఒక దివిటి 100 వాములైనా తగలబెట్టచ్చు. బొగ్గుగా ఉన్నవాడు ఒక పీసును కూడా తగలబెట్టలేడు. అగ్నితో ఉన్నవాడు ఎంతమందినైనా దహించగలుగుతాడు. కాబట్టి బొగ్గుల మధ్య కూర్చుంటే బొగ్గు అయిపోతావు. మండుచున్న అగ్ని మధ్యలోకి వెళ్ళి కూర్చో. ఆ మంట నిన్ను కూడా అంటుతుంది, ప్రజ్వలిస్తావు దేవుని కోసం. హల్లెలూయా. అవసరం కాదా ఇది? అయితే ఎక్కడ కూడా బలవంతం లేదు. నిర్ణయం నీదే. వెళ్తావో వదిలేసుకొని ఊరుకుంటావో. ముగిస్తున్నా. సత్యాన్ని ప్రేమించే సహవాసాన్ని, ఆత్మ కలిగిన సహవాసాన్ని, ప్రార్థన కలిగిన కొన్ని సంఘాలలో ఏం బోధించబడుతుంది? ప్రార్థన అక్కర్లేదని బోధించబడుతుంది. కొన్ని సంఘాల్లో స్తుతి ఆరాధన అక్కర్లేదు. కొన్ని సంఘాల్లో దేవుని మహిమ ఆగిపోయింది, స్వస్థత కార్యాలు ఆగిపోయినాయి. రకరకాలుగా బోధలు. బైబిల్ చదవాలి, నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. సత్యమైన దాన్ని చేతబట్టుకొని నువ్వు మండి అనేకుల్ని మండించేటట్లు తయారు కావాలి. ఎంపిక చేసుకో. ఏం ఎంపిక చేసుకుంటావు, ఏం నిర్ణయించుకుంటావు, నిర్ణయం నీది. లోకస్తులు చాలామంది సమయాన్ని అష్టాచమ్మాల్లో, గవ్వలాటల్లో ఖర్చు పెడుతున్నారు. విశ్వాసులైన వాళ్ళని కూడా కొంతమందిని చూస్తున్నాను నేను, విశ్వాసుల్ని. ఎందుకంటే నాకు తెలిసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి, క్రైస్తవ ప్రాంతాలు. చక్కగా బజార్లో గీతలు గీసి, గళ్ళు గీసి, మొత్తం రౌండ్ వేసి, కరోనా కూడా వాళ్ళు భయపట్ల. అసలు కరోనా లేదు, గిరోనా లేదు. 3, 3కి, 6కి, 8కి నీ కాయ తెచ్చింది ఎవరు? అన్యులు కాదు, ఇసోసులో మళ్ళా చర్చిలో మోకాళ్ళ మీద హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మ కాయ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను చూడను అనుకుంటాను, నేను అన్నీ చూస్తూనే ఉంటా. వాళ్ళ దరిద్రం మీద నా కళ్ళలోనే పడతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ మందిరంలో చూశాను వాళ్ళనే, అట్ట కూడా చూశా. ఆడ అష్టాచమ్మ ఆడుకోపోతే ఆ 4 తలకాయల ఏడ కూర్చొని 10 మంది కోసం ప్రార్థన చేస్తే ఏమొచ్చును? దీవెన వచ్చును. అష్టాచమ్మ ఆడితే ఏమొచ్చును? దరిద్రం వచ్చును. దగ్గరగా కూర్చుంటే కరోనా వచ్చును. ఏమయ్యా? మగోళ్ళేమో పులి మేక. నలుగురుగా కలిసి కూర్చోండి. ఇప్పుడు అరుగు చెట్టు మీద కూర్చొని వీళ్ళతో కూర్చొని పిచ్చపాటి మాటలు మాట్లాడి పులి చూదాలు ఆరకపోతే, నలుగురు కలిసి ఏకాంతంగా వెళ్ళండి, చెట్టు చూసుకోండి, మోకాళ్ళు వేయండి, మొర్ర పెట్టండి. మన కావూరులో చూశాను నేను, భయంకరమైన ఎండ. ఈ చెవులో గాలి ఈ చెవులో దోలుతుంది. లాక్డౌను, ఎవరిని తిరగని ఎట్లా. చక్కగా 20-30 మంది పురుషులు మొత్తం పొలాల్లోకి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థనలో మొర్ర పెడుతున్నారు. నేను పోయేసరికి మైండ్ పోయింది నాకు. అమ్మో, ఇదేంది? ఇంతలో ఎండలో, ఇంతలో సెగలో వీళ్ళు కూర్చొని ఈ ప్రార్థన ఏందని ఆశ్చర్యం కలిగింది నాకు. చాలా చాలా సంతోషపడ్డా. అది తెలివైన వాళ్ళ లక్షణం, జ్ఞానవంతుల లక్షణం. ఒక్కడు కావాలి అలాంటోడు. ఒక్కడుంటే ఆ ఒకడు బలపడితే, ఆ ఒకడు నలుగురిని ప్రేరేపిస్తే, ఆ నలుగురు కలిసి వెళ్ళి మోకాళ్ళు వేస్తే అప్పుడు ఆ ప్రాంతంలో రేగిద్ది ఉజ్జీవం. హల్లెలూయా. అలాంటి దేవుని ఉజ్జీవాన్ని భూమి దిగి దించే వ్యక్తులంగా, భక్తులంగా మనం తయారు కావాలి.
సమయాన్ని పాడు చేసుకునే వాళ్ళలాగా, వ్యర్థపుచ్చుకునే వాళ్ళలాగా ఉండకూడదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, టౌన్లో వాళ్ళు ఉన్నారు. నేను ఎంత బతిలాడుతున్నానమ్మా, నలుగురుగా రాండమ్మా, కనీసం ఇద్దరుగానన్నా రాండమ్మా, ఏదో టైం ఖాళీ చేసుకొని వచ్చి కనీసం రోజులో 1 గంట సేపు సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్ళండి అమ్మా అంటే, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మళ్ళీ మిగిలిన పనులన్నీ మామూలుగానే జరుగుతాయి. ఖాళీగా కూర్చొని పనికి మళ్ళీ దయ్యపు కబుర్లు కూడా బాగా జరుగుతాయి. కార్తీక దీపాలు, తల కింద దీపాలు కూడా బాగా జరుగుతాయి. చిన్న కోళ్ళు, పెద్ద కోళ్ళు, ఏమో ఆ పేర్లు చెప్పండి రా, కొత్త కొత్త పేర్లు వచ్చినాయిగా. ఇవన్నీ బాగా జరుగుతాయి. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి పట్టుమని 1 గంట సేపు మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుణ్ణి సంతోషపెట్టే పనులు మాత్రం చేయరు మా తల్లులు, మా బంగారు తల్లులు. ఏ మొఖాలు పుట్టినాయమ్మా మీ మొఖాలు, అందాం అనిపిస్తుంది నాకు, అనకూడదుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అందుకని అనట్లేదులే. అని నీకు కనిపెడతా ఉంటాను, ఎవరన్నా భారం కలిగిన వాళ్ళు కనపడతారేమని. చెప్పినా కూడా కొంతమంది చెప్పినా కూడా రాలా, పూర్తిగా సైతాన్ వశంలోకి వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు. కొంతమందికి చెప్పా కూడా నేను, అమ్మ మీరు వచ్చి కూర్చొని చేయొచ్చు కదా అని. నేను ఏదో పిచ్చోళ్ళ కనపడుతున్నాను వాళ్ళకి. రేపు చాలా నష్టపోతారు. సమయం అంతా పాడు చేసుకుంటున్నారు. చాలా చాలా లాస్ అవుతారు. మీ అందరికీ చెప్తున్నా, మళ్ళీ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా, దగ్గర దాపుల్లో ఉంటే రోజులో ఒక సమయం నీకు కుదిరినాడు. వారం మొత్తంలో ఒక ఊరి వాళ్ళు ఒక రోజు, వారం మొత్తంలో ఒక ఊరి వాళ్ళు ఒక రోజు. కొంతమందిని చూసా, నిండు లాక్డౌన్ ఉన్న రోజుల్లో కూడా వచ్చి ఎడమెడంగా కూర్చొని సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్ళారు బిడ్డలు. బలిపీఠ మీద అగ్ని ఆరనీరా వాళ్ళు. ఇతరులను ప్రభావితం చేసే భక్తి చేయి, ఇతరులను మండించే భక్తి చేయి. ఇతరులను దరిద్రగొట్టు జీవితాల్లోకి, పాడు చేసే జీవితాల్లోకి కాదు భక్తి. ఇతరులను మంట రగిలించేటట్టు చేయి. నీలో ఉన్న భక్తి, నీలో రగిలిన జ్వాలను చూసి అవతల వాళ్ళు మండాలి. ప్రార్థనా జీవితానికి మండాలి, పరిశుద్ధ జీవితానికి మండాలి, దేవుని కొరకు త్యాగం చేయడానికి మండాలి. మండించే వారిగా తయారు కావాలి. మన దగ్గర ఉంటే మంట, ఎదుటోళ్ళు మండుతారు. మనం ఎండిపోయి ఉంటే ఏం మండుతారు? మార్పు చెందుదాం.